నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దక్షిణాదిలో ఎలాగైనా జెండా పాతాలి, ద్రావిడ కోటలో కాషాయం విరజిమ్మాలి అని కలలు కంటున్న ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఊహించని రేంజ్లో పెద్ద గుమ్మడికాయ లాంటి ఎదురుదెబ్బ తగిలింది బాస్. తమిళనాడులో కమలం పార్టీకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా క్రేజ్ తీసుకువచ్చిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె అన్నామలై సడన్ గా బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. ఊరికే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోలేదు. అన్నామలై మక్కల్ ఇయ్యక్కం పేరుతో కొత్త ఉద్యమాన్ని అనౌన్స్ చేసి డైరెక్ట్గా 2031 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా పొలిటికల్ స్కెచ్ గీశారు. అన్నామలై వెళ్లిపోవడం ఆలస్యం. ఆయన వెనకాలే వైస్ ప్రెసిడెంట్ కారు నాగరాజన్, సెక్రటరీ సుమతి వెంకటేష్ లాంటి సీనియర్లు కూడా క్యూ కట్టేశారు. అసలు అన్నామలైని ఢిల్లీ పెద్దలు ఎందుకు తొక్కేయాలని చూశారు? అన్నాడీఎంకే పొత్తు వెనకున్న అసలు పంచాయతీ ఏంటి? రజనీకాంత్ను స్క్రీన్ మీదకి తేవడం వెనక కథేంటి? ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ వీడియోలో అన్నామలై రాజీనామా వెనుకున్న ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీని విశ్లేషిద్దాం రండి. సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో ఒక సామెత ఉంది. మేనేజర్ కంటే టీమ్ లీడర్కి ఎక్కువ క్రేజ్ వస్తే మేనేజర్కి కుళ్ళు మొదలవుతుందని. మన రాజకీయాల్లో కూడా అంతే. తమిళనాడులో బీజేపీ అంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే పార్టీ అనే ఇమేజ్ ఉండేది. అలాంటి చోట ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి తన ఫైరింగ్ స్పీచ్లతో, అగ్రెసివ్ పాలిటిక్స్తో పార్టీకి ఊపు తెచ్చారు అన్నామలై. అయితే ఎప్పుడైతే అన్నామలై ఇమేజ్ ఢిల్లీ లీడర్ల కంటే దాటిపోయిందో అప్పుడే మన పెద్దలకు లైట్గా గుబులు మొదలైంది. అబ్బే, ఈయన మన మాట వినడం లేదు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, క్రేజ్ ఎక్కువైపోతోంది, కాస్త కంట్రోల్లో పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే కీలకమైన 2026 ఎన్నికల టైంలో అన్నామలైని సైలెంట్గా పక్కన పెట్టేశారు. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వలేదు. పోనీ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేద్దామంటే ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చేతులు కట్టేశారు. పాపం అనుకుంటే పంజరంలో పెట్టి తాళం వేశారు. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే సీట్ల దగ్గర కాదు, సిద్ధాంతాల దగ్గర. అన్నామలై కలేంటంటే తమిళనాడులో ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నాడీఎంకేలకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఒంటరిగా సింగిల్గా బరిలోకి దిగాలి, తన బలాన్ని నిరూపించుకోవాలి అని. కానీ ఢిల్లీలో కూర్చున్న బాసుల లెక్కలు వేరేలా ఉన్నాయి. మనకు అక్కడ అంత సీన్ లేదు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటేనే 4 సీట్లు వస్తాయని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం అన్నామలైకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా తను పోరాడుతుంటే మళ్ళీ అదే ద్రావిడ పార్టీలతో చేతులు కలపడం ఏంటని ఆయన వాదన. కానీ హైకమాండ్ మాత్రం అన్నామలై మాటను బేఖాతరు చేస్తూ అన్నాడీఎంకేతో దోస్తీకి సయ్యంది. ఇదంతా ఒకెత్తైతే అన్నామలై ఈగోను దెబ్బతీసేలా నువ్వు కాస్త తగ్గి సూపర్ స్టార్ రజనీకాంత్ వెనకాల నడువు, ఆయనతో కలిసి రాజకీయం చేయని ఢిల్లీ పెద్దలు హుకుం జారీ చేశారట. దాంతో మన ఐపీఎస్ రక్తం మరిగిపోయింది. నేను కష్టపడి పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి లేపితే ఇప్పుడు వేరే వాళ్ల కింద పనిచేయమంటారా? ఇక మీ పార్టీ వద్దు, మీ కండువా వద్దు అని కమలాన్ని టేబుల్ మీద పెట్టి నడుచుకుంటూ బయటకు వచ్చేశారు. అన్నామలై రాజీనామా చేయడమే ఆలస్యం. తమిళనాడు బీజేపీ వికెట్లు టపటపా రాలిపోవడం మొదలయ్యాయి. ఆయన రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్, స్టేట్ సెక్రటరీ సుమతి వెంకటేష్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ముఖ్యంగా ఈ కారు నాగరాజన్ గురించి చెప్పుకోవాలి. తమిళనాడు టీవీ డిబేట్లలో బీజేపీ తరఫున గొంతు చించుకొని ప్రత్యర్థులపై విరుచుకుపడే ఘనపాఠి ఈయన. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే సంచలనం రేపిన 2017 ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పార్టీ కోసం గట్టిగానే పనిచేశారు. అలాంటి నాగరాజన్ ఏమన్నారంటే, నేను అన్నామలై వైపే ఉంటా, ఆయన లీడర్షిప్ను నమ్ముతా అని చెప్తూ చెన్నై ఎయిర్పోర్టులో అన్నామలైకి ఘన స్వాగతం పలికారు. అంటే తమిళనాడులో బీజేపీకి వాయిస్ లేకుండా పోయిందన్నమాట. ఇక శుక్రవారం నాడు అన్నామలై తన నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఓపెన్ గానే ప్రకటించారు. అన్నామలై మక్కల్ ఇయ్యక్కం పేరుతో ఒక కొత్త సామాజిక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇది ఇప్పటికిప్పుడు పొలిటికల్ పార్టీ కాదట, కానీ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారి కరెక్ట్ గా 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని డేట్ అండ్ టైం ఫిక్స్ చేసేశారు. ఈ సందర్భంగా అన్నామలై ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తమిళనాడులో దశాబ్దాలుగా నడుస్తున్న కల్ట్ రాజకీయాలు, అంటే హీరోలని, సినిమా స్టార్లని చూసి ఓట్లేసే కల్చర్ పోవాలని, దానికి బదులుగా సామాన్యుల రాజకీయం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. డైరెక్ట్ గా స్టాలిన్, రజనీకాంత్, విజయ్ లాంటి వాళ్ల కల్ట్ ఇమేజ్ ని టార్గెట్ చేస్తూనే తన రూట్ సపరేట్ అని చూపించుకున్నారు అన్నామలై. ఏది ఏమైనా తమిళనాడులో ఎలాగైనా సీట్లు గెలవాలని చూస్తున్న బీజేపీకి అన్నామలై రూపంలో ఉన్న ఒకే ఒక్క ఇంజన్ ఊడిపోయింది. లోకల్ లీడర్లను కాదని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్ నడుపుతామంటే లోకల్ సింగాలు ఊరుకోరని అన్నామలై ప్రూవ్ చేశారు. ఇప్పుడు అటు అన్నాడీఎంకేతో పొత్తుంది, కానీ
గ్రౌండ్లో జనాన్ని లాగగలిగే అన్నామలై లేకపోవడంతో తమిళనాడు బీజేపీ పరిస్థితి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోలేదు, ఇప్పుడు దీపమే ఆరిపోయింది అన్నట్టు తయారైంది. మరి అన్నామలై తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఢిల్లీ పెద్దలు అన్నామలైని తొక్కేయాలని చూడడం కరెక్టేనా? అన్నామలై కొత్త ఉద్యమం సక్సెస్ అవుతుందా? ఈ వీడియో కిందున్న కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తమిళనాడు సౌత్ పాలిటిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.